సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని కొత్త వాంబే కాలనీని వరద ముంచెత్తింది. ఓట్లు వేసి గెలిపించడమే తమ పాపమైందని, ఒక్క ప్రభుత్వ నేత అధికారి అయినా తమను కాపాడేందుకు రాని పరిస్థితి ఉందని కొత్త వాంబే కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లను వేస్తే అవి పడేలోగా మట్టిపాలైపోతోందని మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మనం సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి దాదాపు కిలోమీటర్న్నర లోపలికి వరదలో నడుచుకొని వాంబే కాలనీకి చేరుకున్నాం. చూస్తే ఇవన్నీ కూడా వాంబే కాలనీ గృహాలు. అయితే వరద వచ్చి 2 రోజులు అయినా కానీ కనీసం ఎక్కడా కూడా ఎవరికి కూడా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం అందించలేదు. వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఓవర్ ఫ్లో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఇక్కడికి ప్రస్తుతం వాంబే కాలనీ వచ్చాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు. వాళ్ళతో అమ్మ ఎలా ఉంది సిచ్యువేషన్? వాళ్ళ 3వ రోజు వరద కొనసాగుతుంది సార్. ఇక్కడ మాత్రం అసలు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. నిన్న బాండవమ్మ గారు వచ్చారు. వస్తే మేము అక్కడి నుంచి కేకేస్తున్నాం సార్, పిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవనంటే ఆయన బ్లోట్లు వెళ్తా కూడా అసలు పలకలేదు. పలకపోతే మేము చెప్పాం ఓట్ల ఎలక్షన్కి వస్తే మాత్రం జగన్ ప్రభుత్వంలో అలా జరగలేదు సార్ మాకు. ఎందుకంటే జగన్ గారు ఒకటి కాదు, మాకు ఈయన ఒకటి కాదు. కానీ నీళ్ళతో అసలు మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే 3 రోజులు అయింది సార్ మేము తినక. సద్దన్నాలు అన్నాలు తినేది, అన్నం కూడా మెత్తటాను దాంట్లో ప్యాకింగ్ విమానంలో దించుతున్నారు, అక్కడ పడేస్తున్నారు. మగవాళ్ళు వెళ్తారు సార్, ఆడవాళ్ళు మేము పిల్లలతో చిన్న పిల్లలతో ఉన్నాం. ఎలా వెళ్తాం సార్ మేము? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు అసలు? అమ్మ కాదమ్మా, ఫ్రిడ్జ్ ని పీక్కొని వచ్చారా? పీక్కొని కాదు, కొట్టుకుపోయినాయి మొత్తం. కొట్టుకుపోతే ఇది మంచినీళ్ళు అట్లా వాడుకుంటున్నాం తెచ్చుకొని అక్కడి నుంచి. ఇక్కడ వచ్చి ఎవరు ఇవ్వట్లా, అందుకే ఇక్కడ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి తెచ్చుకొని దీని మీద ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. వాళ్ళు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి తెచ్చుకున్న పరిస్థితి. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మొత్తం మేము అందరం కలిపి పైకి ఎక్కి డాబా పై నుంచున్నాం. వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. అసలు ఈ బురదలో ఎలా తింటారు, ఎలా తీసుకుంటారు? కనీసం వాటర్ అన్నా సప్లై చేయాలి కదా. ఇంకా దేనికండి అసలు ప్రభుత్వం అనేది? ఈ ఓట్లు ఎందుకు, ఈ ఎలక్షన్లు ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు అనవసరం కదా. ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరి బాధలు వర్ణనాతీతం. అమ్మ ఏంటి ఆటో నడిచే పరిస్థితి? ఏం నడిచే పరిస్థితి? తిప్పేస్తాం ఇటు అటు వెళ్ళడానికి లేదు అసలు. ముసలు ఉన్నారని నడిపి మామూలుగా వాటర్ మీద తీసుకొస్తున్నాం. అందరూ ముసలు ఉన్నారు. అసలు ఉండలేకపోతున్నాం, చచ్చిపోతాం. ఇంకొక రోజు 2 రోజులు అయితే చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేకపోతున్నాం. భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు ఇక్కడ. ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తిగా వీళ్ళ ఆవేదనలు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత దారుణంగా ఇక్కడ పరిస్థితి ఉంది. పూర్తిగా అపార్ట్మెంట్లోకి అంతా వాటర్ వచ్చిన పరిస్థితి. అక్కడి నుంచి పిల్లలు కూడా అంటే పైన అపార్ట్మెంట్ల పైనుండి వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో వాటర్ని కూడా అక్కడి నుంచి దూరాల నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం వాంబే కాలనీకి వస్తుంది. ఆగవాగం అయిపోయి బట్టల బురద కొట్టుకున్నారు. పిల్లలకి ఏం పైన వేసేయండి, మాకు పైన వేస్తే మేము వెళ్ళి తెచ్చుకుంటాం. సో నిన్నంతా తిండి లేక తిప్పలు లేక టాబ్లెట్లు లేవు, జ్వరం, దగ్గు, ఆయాసం, ఎంత పరిగెడతాము. 3 రోజులు చిరికిపోయాం. 3 రోజులు చిరికిపోయి పసిపిల్లలు, సంవత్సరం పిల్లల కోసం అది అన్నారు. ఎవరు లేరు. ఒకరికి 4 ఓట్లు వేపించుకుని గెలిపించారు చంద్రబాబు. కనీసం మాకేమి తింటాకి మొత్తం ముసలోళ్ళు, అసలు లెగలేని వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడుకొచ్చి ఒక వాటర్ బాటిల్ అందలేదన్నా. మా ఇళ్లలో ఆళ్ళల్లో ఉన్నాయి. ఈ నీళ్ళే పట్టుకొని మరగబెట్టుకొని తాగుతాం. ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఒక్కరు కూడా ఇప్పుడు దాకా ఏంటి మీరు ఎలా ఉన్నారు, మీరేంటి, మీరేమో తింటున్నారా, ఉంటున్నారా? అసలు పడవలు వచ్చినాయి అంటే మెయిన్ రోడ్డు మీద ఉన్నాయి. అది ఎవరిని ఎక్కించుకెళ్తున్నారు? ఏదైనా విఐపీ లాంటి వాళ్ళు ఉంటేనే ఎక్కించుకెళ్తున్నారు. ఒక్కరు రాలా, హెలికాప్టర్లో వస్తున్నాయి, తీసుకెళ్లి అవతలు ఇసిరేస్తున్నారు, పైనుంచి ఇసిరేస్తున్నారు. ఇసిరేస్తే ఏం ప్రయోజనం? కింద పడంగానే పగిలిపోతున్నాయి. అయ్యే కుక్కల్లాగా ఏరుకొని తింటున్నాం. లాస్ట్ కి కుక్కల బతుకులు అయిపోయింది. మా దగ్గర రిపోర్ట్ ఉందని అడుగుతున్నారు. పిల్లలు వదిలేసి ఇక్కడ నుంచున్నాం మేము. మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం. మాకు హెల్త్ కిట్లు కానీ, తింటాకు కానీ, మంచినీళ్ళు కానీ ఏమి ఇవ్వట్లా. ఎవరికాలు వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. మరి కత్తి వాళ్ళు ఏమైపోతారు? ఆడవాళ్ళు ఎలా వెళ్తారు? మగవాళ్ళు అంటే వెళ్తున్నారు. చిన్నపిల్లలు వదిలి బాలింతలు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు చెప్పండి మీరు?
సర్దుపడిపోయి తినాల్సిన కర్మ మాకేంటయ్యా? మేము మీకు ట్యాక్స్ కట్టట్లేదా, చెయ్యట్లేదు? మాకు వరదలు వస్తే ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది? గెలిపించింది ఓట్లేసి ఇంటికేనా? ఏది టీడీపీ ప్రభుత్వం ఒక్కళ్ళు రాలా. బాండవు మా దగ్గరే, మాకు ఇక్కడ వాళ్ళందరి దగ్గర ఒక్కళ్ళనే వచ్చి మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు? ఏమైపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్? ఏమైపోయాడు? ఏది ప్రజాస్వామ్యం అన్నారు? ఏది ఇదేనా? అంటే రిపోర్ట్ల వరకు మాత్రం అందరికీ ఆహారం అందించామని ప్రభుత్వం చెప్తుంది, కానీ మాకు ఆహారం అందట్లేదంటూ కూడా వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం లెక్కలకు మాత్రమే మేము ఆహారం అందించాం అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా ప్రజల ఆకలి తీర్చడానికి మాత్రం ఉపయోగపడట్లేదంటూ వాళ్ళంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవేదన అయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి కనీసం తాగేందుకు వాటర్ లేదు, తినేందుకు ఏమీ లేకపోవడంతో అవస్థలు అయితే పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం కొత్త వాంబే కాలనీలో, అంటే వాంబే కాలనీలో 2 వాంబే కాలనీలు ఉన్నాయి, పాత కొత్తది. పాతది మరింత అధ్వాన స్థితిలో ఉందనేది చెప్తున్నారు. అక్కడ కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్త వాంబే కాలనీ పరిస్థితి ఎలా ఉంటే పాత వాంబే కాలనీ ఎలా ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు ఏమీ కోరట్లేదు, మనులు మాణిక్యాలు అడుగుతున్నారు. కనీసం తినేందుకు ఆహారం, తాగేందుకు వాటర్ మాత్రం అడుగుతున్నారు. అది కూడా కల్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరద వస్తున్నప్పుడు ఏం చేశారు? ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే పూర్తిగా నీట ముంచారంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం వాంబే కాలనీ వాసుల దగ్గర వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, వాంబే కాలనీ నుంచి.